గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు 18th సెప్టెంబర్ మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి లాస్ట్ డేటు. చాలామంది అప్డేట్ చూసుకున్నట్టున్నారు. వెబ్ ఆప్షన్స్ పాత టైం టేబుల్లో మనకి 18 నుంచి ఉండే కదా వెబ్ ఆప్షన్స్. చాలామంది అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ 18 నుంచి కాదు, మనకి 21, 22, 23 వెబ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అప్రూవల్స్ అనేవి ఎవరికైతే కాలేదో మ్యాక్సిమం అవుతున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు అప్రూవల్ కానిది ఆల్మోస్ట్ ఒక 7-8 డేస్ వెయిట్ చేసిన వాళ్ళకి అప్రూవల్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ రోజు కానీ నిన్న కానీ మెసేజ్లు వస్తున్నాయి. స్టిల్ ఇంకా అప్రూవ్ కాకపోతే టెన్షన్ ఏం అవసరం లేదు, చెక్ చేస్తూ ఉండండి స్టేటస్. రిజెక్ట్ అయితే ప్రాబ్లం అండి, రిజెక్ట్ అయితే ప్రాబ్లం. రిజెక్ట్ కాకపోతే మీరు లాగిన్ అయ్యి చూస్తే అక్కడ సబ్మిటెడ్ అని పడ్డా, వెరిఫైడ్ అని పడ్డా ప్రాబ్లం లేదు. అది రిజెక్ట్ అయితే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమంటుంది. ఓకే, ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 డేసే చాలా క్రూషియల్, ఎందుకంటే అయిపోతుంది. ఓకే, ఈ 19, 20, 21 ఈ 3 డేస్లోనే మ్యాక్సిమం 99% ఆఫ్ ద స్టూడెంట్స్ అయిపోతాయి. మన వాళ్ళు ఆల్రెడీ కాల్ కూడా వేస్తున్నారు హెల్ప్ లైన్ సెంటర్కి. వాళ్ళు ఏమంటున్నారు, సిపి గారు హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే అంటే 10th రోజు సబ్మిట్ చేసిన స్టూడెంట్వి కూడా ఇంకా వెరిఫై కాదు యాక్చువల్గా. సో వాళ్ళు చెప్పేది ఏం లేదండి, చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మాకు కూడా టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్తారు. అంతకుమించి వాళ్ళు ఏం చెప్పలేదు. ఎందుకంటే మనం ముక్కలమే లేము కదా. చాలామంది అన్న మీరు కాల్ చేయండి, మీరు వెళ్ళి కలవండి. వెళ్ళి కలవడం కాదండి, అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు 50,000 మంది దాకున్నారు కదా, ఆల్మోస్ట్ 50,000 మంది స్టూడెంట్స్ అందరి వెరిఫై, అప్రూవ్ ఇవన్నీ చేయాలంటే ఒక్కొక్క స్టూడెంట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తేనే చాలా టైం పడుతుంది కదా. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి చూడాలి, వెరిఫై చేయాలనేది. సో రిజెక్ట్ అయితేనే ప్రాబ్లం. రిజెక్ట్ కాలేదు, సబ్మిటెడ్ అయింది, వెరిఫైడ్ అయింది అంటే వెయిట్ చేయండి, అదే అప్రూవ్ అవుతుంది. అండ్ అప్రూవ్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసి ఆ వ్యూ రిపోర్ట్లో చూసుకోండి, మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు రిక్వెస్ట్ పెట్టి అప్లోడ్ చేయండి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని, వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే, సో అది అన్నట్టు. ఈమెయిల్ సపోర్ట్ ఎట్లా పెట్టాలని అని అడుగుతారు. మనకి సిపి గేట్ వెబ్సైట్లోనే అక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కింద బ్లూ కలర్లో ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. మన వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోండి, సిపి గేట్ వెబ్సైట్లో. డన్. సో అంతే, చెప్పాల్సింది ఏం లేదు. ఇక అప్రూవ్ కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్రూవల్స్ ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి కూడా అప్రూవల్స్ అయితేనే ఉంటాయి. మోస్ట్లీ అందరికీ 2 డేస్లో, నిన్న ఈ రోజులో చాలామందికి అప్రూవల్స్ అయినాయి. సో మెసేజ్లు వచ్చినాయి, అప్రూవల్స్ అనేవి జరుగుతున్నాయి. అయిపోతాయి ఇక ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది కదా. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది కూడా అయిపోతాయి ఈ రోజు రేపు ఎల్లుండి మ్యాక్సిమం. ఎందుకంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే టైం వరకు మ్యాక్సిమం అందరి అయిపోతాయి. వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ 23 కదా, 23 వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేటు. సో 21, 22 లోపే అందరికీ అయిపోతాయి మోస్ట్లీ. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది వీడియో చేస్తాను నేను. అండ్ నేను కూడా పర్టికులర్గా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ పెడతా, ఎందుకంటే అప్లికేషన్లు అప్పుడు డబ్బులు తీసుకుని అప్లికేషన్లు వేసినా కదా, సేమ్ వెబ్ ఆప్షన్స్ కూడా చేస్తా. అప్పుడు చేస్తా, ఇప్పుడు కాదు. నేను వెబ్ ఆప్షన్స్ వీడియో పెడతా, వీడియో పెట్టినాక చూసుకొని చేసుకోవచ్చు మీరు కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఆల్మోస్ట్. ఓకే, నేను అప్పుడు వీడియో చేస్తే నన్ను కాంటాక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ డబ్బులు ఇచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుమని అంటారు. ఎంతో కొంత అమౌంట్ పెట్టేసి నేను కూడా చేస్తాను, ఎందుకంటే దానివల్ల నాకు కొంచెం అమౌంట్ జనరేట్ అవుతుంది, ప్లస్ మీ వెబ్ ఆప్షన్స్ కూడా క్లియర్గా పెట్టవచ్చు. అది అన్నట్టు. నేను వీడియో పెట్టిన తర్వాత మీరే పెట్టుకోవచ్చు, మోస్ట్లీ పెట్టుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ లైవ్ వీడియో పెడతా, అది పెట్టిన తర్వాత కూడా పెట్టుకోరాట్లేదన్నా మీరే పెట్టండి అని కొంతమంది కాంటాక్ట్ అయితే అప్పుడు నేను వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెడతా. నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను సేవ్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెడతా. 3 డేస్ టైం ఇచ్చారు కాబట్టి టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకే, సో ఇది చెప్పాలి అనుకున్నది. 21, 22, 23 వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అయిపోయేలోపే అప్రూవ్ అయిపోతాయి. మేబీ ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 డేస్లో అందరికీ అయిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, డన్. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? October 4 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాదు, దసరా తర్వాత. ఎన్సీసీ పిహెచ్సి వెరిఫికేషన్, క్యాబ్ వెరిఫికేషన్ ఉన్నాయి September 22, 23. వాళ్ళు చూసుకోండి, దానికి సంబంధించిన వెరిఫికేషన్ డేట్స్ ఉన్నాయి ఆఫ్లైన్లో. అండ్ ఎంఎడ్ వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే లేదు, మీది కూడా సెకండ్ ఫేజ్లోనే స్టార్ట్ అవుతుంది. October 4 తర్వాత మీకు సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసుకొని మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంతే, చెప్పాల్సింది ఏం లేదు. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సిపి గేట్ వాళ్ళకి షేర్ చేయండి. సిపి గేట్ తర్వాత కూడా ఈ ఛానల్ పర్టికులర్గా మీకు యూజ్ అవుతుంది, నేను చేసే వీడియోస్ కానీ కంటెంట్ కానీ. ఓకే, డన్, బాయ్.